తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. మనం నిద్ర ఎటువైపు పోతున్నామో, అంటే ఏ దిక్కుకి తలపెట్టి పడుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మన వంశ అభివృద్ధి జరగాలన్నా, మనకి మంచి ఆరోగ్యం ఉండాలన్నా, డబ్బు రావాలన్నా, ఏది జరగాలన్నా కానీ మనం ఏ దిక్కుకి తలపెట్టి నిద్రపోతున్నాము అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేదిక్ వాస్తు నిపుణులు డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురువుగారు, చాలా మంది ఏంటంటే అటు తల పెట్టేసి నిద్రపోతూ ఉంటారు, కానీ ఏ దిక్కుకి తల పెట్టుకొని నిద్రపోతే మంచి జరుగుతుంది? నమస్తే, శివోం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. శివోం శ్రీమన్నారాయణ జగతత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీ యాగంటి ఉమామహేశ్వరవు. ఇక్కడ మనిషికి నిద్ర అన్నది రిజువినేషన్ లాంటిది అని, అంటే పునరుజ్జీవం చేస్తారు. నిద్రను పునర్జన్మ కింద కూడా తీసుకుంటారు. అంటే రాత్రి పడుకున్నాక మళ్ళీ పొద్దున్న లేయడం అంటే ఇంకొక జన్మ ఎత్తడంతో సమానం. అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నిద్ర ఏ వైపుకు పడుకుంటే మనకు మన వంశాభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే మనకి ఇక్కడ డబ్బు మొహం మనం చూడగలుగుతాం, అంటే డబ్బు సంపాదించగలుగుతాం అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ దిక్కులు 4 రకాలు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సో ఈ దిక్కులకు ఒక్కొక్క దిక్కుకు కూడా మళ్ళీ మనకు 4 ఉపదిక్కులుగా మనం చెప్పుకున్నాం. అనంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు మళ్ళీ ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము చెప్పుకున్నాం. వీటిని మళ్ళీ ఉపదిక్కులుగా కూడా మనం మార్చాలి. అష్టదిక్కులు అంటాం కదా, 8 దిక్కులకు మళ్ళీ ఉపదిక్కులు 2 దిక్కులు వస్తాయి. మళ్ళీ అలాగా 16 దిక్కులు వస్తాయి మనకు టోటల్గా. సో ఇందులో ప్రధానంగా మనం ఇంట్లో పడుకునేటప్పుడు ఏ వైపు తిరిగి పడుకోవాలి, ఫస్ట్ ఎటు పడుకోవాలో చెప్తాం, తర్వాత ఎటు పడుకోకూడదో తెలుసుకుందాం. ఫస్ట్ పడుకునే పొజిషన్లో ఇక్కడ అందరికీ ఒకే నియమం ఉండదు. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దెర్ ఈజ్ నో సింగిల్ రూల్ ఫర్ ఆల్. అందరికీ ఉండదు. సంపాదించే వారికి ఒక నియమం ఉంటుంది. ఫస్ట్ అది చెప్తాం. ఎందుకనంటే ఆ ఇంటి ఓనరు యొక్క ఆరోగ్యము, ఆయన మానసిక పరిస్థితి మీదనే ఆ ఇల్లు పోషణ ఆధారపడి ఉంటుంది. అంటే ఓనర్ అంటాం కదా, అందుకే ఆయన నైరుతిలో పడుకోబెడతాం. యజమాని ఇంటి యజమాని నైరుతిలో పడుకోబెట్టాలి. ఏ వైపు తిరిగి పడుకోవాలి, ఆయన ఏం చేయాలి, ఆ ఇంటి పోషణ ఆధారం ఉంటుంది. అంటే ఆయన సంపాదిస్తేనే ఆ ఇంటి మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన తల దక్షిణానికి పెట్టి, కాళ్ళు ఉత్తరానికి పెట్టి, నిద్ర లేవంగానే ఎవరిని చూడాలి? కుబేరుణ్ణి చూడాలి. కుబేరుడు అంటే ధనం. అలాగే బుధుడిని చూడాలి. వ్యాపారం ఉందనుకోండి, బుధుడు వ్యాపారానికి. అలాగే మనం ఉత్తరాన్ని చూస్తే ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ పాజిటివ్ ప్లానెట్స్, అంటే ఈ 4 ప్లానెట్స్ మీ జాతక చక్రంలో ఉంటే మీరు రాజ్యం వెళ్ళొచ్చు. అటువంటి పాజిటివ్ ప్లానెట్స్ మూన్, చంద్రుడు, బుధుడు, తర్వాత జూపిటర్ అని అంటే గురువు. సో ఈ రకమైనటువంటి ప్లానెట్ ప్లస్ మీకు ఇక్కడ కుబేరుడు, వీళ్ళను చూస్తూ మీరు లేశారనుకోండి, మానసిక ఆరోగ్యము. గురువు అనంటే మీ మాట చెల్లుబాటు అవుతుంది అనంటే మీరు మార్కెటింగ్లోనో మేనేజర్లో ఏదున్నా కూడా మీ చెప్పిన మాట వింటారు. ఆ రకంగా బుధుడు అనంటే బిజినెస్లో ఆదాయాలు, డబ్బులు వస్తాయి. సో ఈ రకంగా ఉత్తరాన్ని చూస్తూ చేయడం అనేది ఓనర్ యొక్క పని. మరి ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు భార్యామణులు కూడా సంపాదిస్తున్నారు, ఇద్దరు కోవర్కర్స్. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరూ అటే పడుకోవాలి. ఇద్దరు తల దక్షిణానికి పెట్టి ఉత్తరాన్ని మనము లేవంగానే చూడాలి అనంటే మనం కుబేర దర్శనం చేసుకోవాలి, డబ్బు యొక్క దర్శనం. ఇప్పుడు రూలు అందరికీ లేదని చెప్పాను. మరి నెక్స్ట్ చదువుకునే పిల్లలకి ఏంటి? చదువుకునే పిల్లలకు సంపాదన ముఖ్యం కాదు, నాలెడ్జ్ ముఖ్యం. అక్వైర్ చేసుకోవాలి నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాగే వాళ్ళు జాబ్ సెక్యూర్ చేసుకోవాలంటే జాబ్ని సంపాదించాలి, లేదా కొత్త ధనాన్ని తెచ్చుకోవాలి. ఇవన్నీ సూర్యుడు ఇస్తాడు మనకు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? చిల్డ్రన్స్, చదువుకునే పిల్లలు, ఉద్యోగానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనంటే నెల నెలా ఎవరికైతే డబ్బులు పడవో వాళ్ళ అకౌంట్లో వాళ్ళందరూ ఈ కోవ కిందికి వస్తారు. వాళ్ళు పడమర తలబెట్టి తూర్పుకు కాళ్ళు పెట్టి పడుకోవాలి. లేవంగానే సూర్య భగవానుడి దర్శనం చేసుకోవాలి. అంటే ఎవరిని చూడాలి? సూర్య భగవానుడి దర్శనం చేసుకోవాలి. ఏం చేస్తాడయ్యా సూర్యుడు, ఏమిస్తాడా అంటే ఆయన ప్రత్యక్ష భగవానుడు, అంటే కంటికి కనిపించే భగవానుడు. ఆయన మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, అంటే చదువుల్లో నంబర్ 1గా పెడతాడు. అలాగే ఉద్యోగం కావాలనుకున్న వాళ్లకు దారి చూపిస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు. అలాగే ఫారిన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని మిగతా ప్రపంచంతో కనెక్ట్ చేస్తాడు. ఈజ్ ఎ బెస్ట్ కనెక్టర్. అంటే నేను బివిఎస్ రెడ్డి అనేవాడిని ఇంట్లో ఉన్నాను, నేను బయట ప్రపంచానికి తెలియాలి అని అంటే నేను సూర్యుడి వైపు ఉండాలి. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది ప్రపంచమంతా, ఓహో వేదిక మహావాస్తు డాక్టర్ బివిఎస్ రెడ్డి. సో ఆ రకంగా ప్రపంచాన్ని మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలని అంటే పడమరకు తలబెట్టి తూర్పుకు కాళ్ళు పెట్టి లేవంగానే సూర్య భగవానుడి దర్శనం చేసుకోండి. మంచం మీద కూర్చుంటే కనపడతాడా? కనపడకపోయినా ఆ దిక్కుకు మీరు మొక్కుకోవాలి. బయటికి వెళ్ళి మళ్ళీ మీరు సూర్యుని చూడాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది.
ఇవి 2 అయిపోయాయి. అలాగే ఇంట్లో వయసు పైబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నాలెడ్జ్ అవసరం లేదు, సంపాదన పిల్లలు చేస్తుంటారు, మరి వాళ్ళు ఎటు పడుకోవాలి? వాళ్ళకి ఏం ఇంపార్టెంట్? ఆరోగ్యం. ఆరోగ్యం ఇంపార్టెంట్ అయిన వాళ్ళు కూడా పడమర తలబెట్టి తూర్పును చూస్తే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నాయి మన శాస్త్రాలు. అంటే ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుందయా అని అంటే సూర్యుడి చేతిలో. అది మోడ్రన్ సైన్స్ ఇప్పుడు గొప్పగా బయట వచ్చి నిలబడండి, విటమిన్ డి ఉంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇప్పుడు చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం వెళ్ళంగానే అంగవస్త్రం చిన్నది వేసుకుని మన శరీరంతో పెట్టుకుని అర్ఘ్యం ఇచ్చేది మనకు నేర్పించారు. ఈ కాలంలో అర్ఘ్యం అంటే వాట్ ఈస్ దట్ అని అడిగే పరిస్థితి వచ్చింది. సో సూర్యుడిని మొట్టమొదటగా చూడమని చెప్పింది మన భారతీయులే. సో ఈ రకంగా చదువుకునే పిల్లలు, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, తొందరగా రికవరీ కావాలనుకున్న వాళ్ళు ఇవి చేసుకోవాలి. మీరు కావాలని అంటే ఆపరేషన్ థియేటర్స్లో మీరు చూడండి, వాళ్ళ తలను ఐదర్ వెస్ట్కి కానీ లేదా సౌత్కి కానీ పెట్టి మాత్రమే వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది ఏంటంటే భూమి అనేది నిరంతరం ఒక చోట ఉన్నది కాదు, కొన్ని లక్షల కిలోమీటర్లతో బ్లాక్ హోల్ వైపు ప్రయాణిస్తూ తనను తాను చుట్టూ తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ తిరిగే దాంట్లో నార్త్ సౌత్కు మ్యాగ్నెటిక్ యాక్సెస్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అంటే మ్యాగ్నెట్ పోల్ తయారవుతుందంటే భూమి ఒక అయస్కాంతం, మనకు అనుకున్నట్టు భూమి కాదు, ఒక అయస్కాంతం. అయస్కాంత శక్తి ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తుంది అని అంటే అది మనకు సౌత్ నుంచి నార్త్కు ప్రయాణిస్తుంది. ఇలా ఒక సర్కిల్ వస్తుంటుంది. మన రక్తం కూడా అలాగే ప్రయాణించాలని అంటే మనం సౌత్కు తలబెడితే మన గుండె నుంచి మిగతా అవయవాలన్నిటికీ రక్తం ప్రసరణ బాగా జరుగుతుంది. లేదు నేను నమ్మను, రివర్స్లో పడుకుంటా అంటే పడుకొని బీపీ తెచ్చుకున్న తర్వాత మీరు నమ్మచ్చు. ఎందుకంటే బ్లడ్ రివర్స్లో వెళ్తే బీపీ కాకేమొస్తుంది. కాబట్టి ఇది సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ చేయబడింది అన్నట్టు. మనం ఎటు పడుకుంటున్నామో అటే మన రక్త ప్రసరణ జరుగుతుంది. మ్యాగ్నెటిక్కి బ్లడ్కు ఉన్న లింక్ ఏంటి అని అనుకుంటే రక్తాన్ని హీమోలింఫ్ అంటారు. రక్తంలో కూడా ఐరన్ ఉంటుంది. రక్తాన్ని హీమోగ్లోబిన్ అని అంటాం. హీమ్ అని అంటే నథింగ్ బట్ ఐరన్. మరి ఇనుము ఎలా ప్రయాణం చేస్తుంది? అయస్కాంతం ఎలా చెప్తుందో అలా ప్రయాణం చేస్తుంది. కాబట్టి రక్త ప్రసరణకు అయస్కాంత శక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది. దీనికోసం సపరేట్గా మ్యాగ్నెటిక్ బెడ్స్ అనేది చేపించి జపాన్ నుంచి తెప్పించుకొని వాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకు ఉచితంగా భగవంతుడు ఇచ్చినటువంటి నార్త్ సౌత్ యాక్సిస్ ఉండగా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు సౌత్కు తలబెట్టి నార్త్కు కాలు పెట్టి పడుకోవచ్చు. గురువు గారు, అద్దె ఇళ్లలో ఇవి సాధ్యం కాకపోవచ్చు అందరికీ. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా? ఆల్టర్నేటివ్ అనేది మనకు ఏ ఇళ్ళు తీసుకున్నా మనకు 4 దిక్కులు ఉంటాయి. దీంట్లో ఎన్ని డిగ్రీలు తిరిగిందనేది ఒకటి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కంపాస్ పెట్టుకొని. ఆల్టర్నేటివ్ అని అంటే దక్షిణానికి లేకపోతే పడమరను నమ్ముకోవాలి తప్ప ఉత్తరానికి కానీ తర్వాత తూర్పుకు కానీ తలపెట్టి పడుకోవడం అనేది నిషిద్ధంగా చెప్పబడుతుంది మనకి. అనంటే చేయరాని తప్పులు. కాబట్టి మీరు ఇందాక అన్నారు మనకిప్పుడు వినాయకుడి వారికి మనం ఏనుగు తల తీసుకొని రావడానికి కూడా వాళ్ళ దక్షిణం వైపు పోయి తల తీసుకొని రావడం అనేది జరిగింది. సో యముడు ఎవరిని శిక్షిస్తాడు, ఎవరికి శిక్ష వేస్తారో తెలుసా? ఎవరైతే ఉత్తరానికి తల పెట్టుకొని పడుకుంటారు, లేవగానే ఏం చూస్తారు వాళ్ళు? దక్షిణాన్ని చూస్తారు. దక్షిణం అంటే ఏంటి? యమస్థానం. యముడు ఏం చేస్తాడు? ఆయన ఏమైనా వరాలు ఇస్తారా? రా బాబు రా అని ఒక మెడలో పాశం వేసుకొని తీసుకెళ్తాడు. ఎక్కడికి? సో దక్షిణాన్ని చూడడం అనేది చివరి అంకంగా పెట్టుకోవాలి. మరి దక్షిణం మంచిది కాదా? మంచిది. మోక్షస్థానం దక్షిణం. కానీ ఎప్పుడు కావాలి మోక్షము? మీ పిల్లలు వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాక నేను ఇప్పుడు సన్యాసం తీసుకోగలిగే స్టేజ్లో ఉన్నాను, హిమాలయాలకు పోగలుగుతాను అంటే అప్పుడు చూడాలి మోక్షాన్ని. కాబట్టి దక్షిణము అనేది మంచిది కాదు అనేది చాలా మందికి ఉంటుంది. అది చాలా మంచిది. కానీ ఎప్పుడు మంచిది? మీ చివరి గమ్యస్థానంలో, చివరి అంకంలో మంచిది. దీన్ని వానప్రస్థం అని చెప్తామనంటే అన్నీ అయిపోయాక మనం వెళ్తాం కదా, మన గురించి ధర్మం గురించి అప్పుడు చూసుకోవాలన్నట్టు. వాస్తు గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శివం.